నమస్తే. ఇక పూరి జగన్నాథ్ ఆలయంలో కొన్ని నియమాలు, సాంప్రదాయాలు ఉన్నాయని మీకు తెలుసా? ఇంతకీ ఏంటవి? ఇప్పుడు చూద్దాం. పూరి జగన్నాథ్ ఆలయం దాని ప్రత్యేకమైన నియమాలు ఇంకా సాంప్రదాయాలకు ప్రసిద్ధి చెందిందనే చెప్పాలి. ఇవి శతాబ్దాలుగా పాటిస్తూ ఉన్నారు. ఈ ఆలయంలోకి ఎవరైతే హిందువులు కారో వాళ్ళకి ప్రవేశం లేదని చెప్తారు. ఇది దేశంలోని ఇతర ప్రధాన ఆలయాలకు చాలా భిన్నమైన నియమం అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ నిబంధన చాలా కాలంగా అమల్లో ఉంది. అంతేకాకుండా ఆలయంలో విగ్రహాలు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర విగ్రహాలన్నీ కూడా చెక్కతో తయారు చేసి ఉంటాయి. ఈ విషయం మీకు తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి. ఇవన్నీ కూడా చెక్కతో చేయబడి ఉంటాయి. అయితే వీటిని ప్రతి 12 నుంచి 19 సంవత్సరాలకు ఒకసారి నవకళేబర అంటే కొత్త దేహాన్ని ధరింపజేస్తారు. అంటే మరొకసారి చెక్కతో విగ్రహాలు తయారు చేస్తారు. చాలా ఆసక్తికరమైన విషయం కదా. ఇదే ప్రత్యేకమైన వేడుక ద్వారా మారుస్తూ ఉంటారు. అయితే ఈ వేడుక చాలా పవిత్రంగా, రహస్యంగా జరుగుతుంటుంది. ఆలయంలో వంటశాలలో ప్రసాదం తయారు చేయడంలో పాటించే పద్ధతులు, ఇంకా జెండా మార్చే ఆచారం లాంటివి కూడా ఈ సాంప్రదాయాల్లో భాగమే. ఇక ఈ కఠినమైన నియమాలు, ఆచారాలు ఆలయం యొక్క పవిత్రతను, ఆధ్యాత్మికతను కాపాడుతూ ఉంటాయని, దీన్ని ఒక ప్రత్యేకమైన పుణ్యక్షేత్రంగా నిలుపుతున్నాయని మనం ఇప్పటికే మన కళ్ళారా గమనిస్తున్నాం కదా. ఇవి కొన్ని ఇప్పటికీ పాటించే పద్ధతులుగా, రహస్యాలుగా మనం చెప్పుకుంటున్నాం కదా. అదే పూరి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.